హలో ఎవ్రీవన్. ఇప్పుడు టైం అయితే 10:40 PM అయింది. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎందుకు అంటే ఇప్పుడే జస్ట్ ఒక 5.5 కిలోమీటర్స్ వాకింగ్ వెళ్ళాను. తర్వాత ఇదిగోండి టెంపుల్, ఇది హనుమాన్ టెంపుల్. ఇది ఇక్కడ నేను తర్వాత నా కజిన్ కూర్చున్నాము. డైలీ ఇది ఒక రిచువల్ పెట్టుకున్నామండి. ఏంటి అంటే వాకింగ్ అయిపోయినాక ప్రశాంతంగా టెంపుల్ ముందర కూర్చొని డైలీ మనము ఎన్నో పనులు చేస్తాము మార్నింగ్ నుంచి నైట్ వరకు. కానీ మనం అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కూడా స్పిరిచువల్గా ఆలోచించాము అంటే రిలీజియన్స్ అవన్నీ నేను చెప్పట్లేదండి. స్పిరిచువల్గా మన పర్పస్ ఏంటి అని నేను ఇన్డెప్త్గా అనట్లేదు. అట్లీస్ట్ చాంట్ ఏదో ఒకటి మీరు శివమా లేకపోతే విష్ణువా, సో ఏదో ఒకటి చాంటింగ్ అయితే చేసుకోవాలి లైఫ్లో. ఇదైతే ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేసుకోండి. నేను నా కజిన్ అయితే మాకైతే చాలా వండర్ఫుల్ అనిపిస్తూ ఉంది. ఇంత ప్రశాంతంగా నేను ఆఫ్టర్ లాంగ్ టైం, వర్క్ టెన్షన్స్ ఇవి అవి ఉన్నాయి కానీ ఆఫ్టర్ లాంగ్ టైం ఐఎమ్ ఫీలింగ్ పీస్ఫుల్. సో నా కజిన్ ఎలా ఫీల్ అవుతుందా అనేది చెప్తాను. మనుషులైతే ఎవరు లేరండి. మనుషులు అసలు ఆ హడావిడి లేదు, ఆ హంగులు లేవు, ఎవరు లేకుండా హ్యాపీగా గుడి ముందర మార్నింగ్ వస్తామా, చాలామంది ఉంటారా, మనకి కూర్చోడానికి కూడా స్థలం ఉండదు, లేకపోతే ఎవరో చూస్తారు ఏంటి ఏమని. ఇప్పుడు ప్రశాంతంగా భజనలు పెట్టుకొని అలా వినుకుంటూ ఇలా కూర్చొని దేవుడి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు ఏంటి కృష్ణుడు ఏం చేశారు, లేకపోతే రాముడు వల్ల ఏం జరిగింది అంటే అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం మన లైఫ్లో ఈజ్ ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 1-2 మినిట్స్ మనము ఎంతో బిజీ లైఫ్స్లో ఇట్లా ఇట్లా చేసుకుంటే నాకైతే హ్యాపీగా అనిపించింది. నా కజినే అడుగుదాం తన ఫీలింగ్ ఏంటో. చెప్పురా, నువ్వు ఎలా ఫీల్ అవుతా ఉన్నావు? ఎస్, యాక్చువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. నార్మలీ రోజు డే టు డే లైఫ్లో హ్యూజ్ వర్క్స్ ఉంటాయి అందరికి కూడా. కానీ ఈ జనరేషన్లో ఏమవుతుందంటే ఎవ్రీ వన్ ఈజ్ మిస్సింగ్ ద స్పిరిచువాలిటీ అని అనిపించింది. అండ్ దేవుడిని మర్చిపోవడము, ఇంకా దేవుడి గురించి హిస్టరీ తెలుసుకుందాము, మన వంతు కొంచెం మన సెల్ఫ్ని స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోవాలి అనే థాట్ అనేది ఇప్పుడు ఎవరికి రావట్లేదు. సో కొంచెం అది నిజంగా మా కజిన్ చెప్పినట్లు వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దట్ స్పిరిచువాలిటీ విత్ ఇన్ అస్. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ డివైడింగ్ బిట్వీన్ రిలీజియన్స్ అండి. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు పర్టికులర్గా కంపల్సరీగా వెళ్తారు. వాళ్ళు మాస్క్ వెళ్తారు, వాళ్ళు ఖురాన్ చదువుతారు. తర్వాత క్రిస్టియన్స్ దే మేక్ షూర్ ఒక రిచువల్ ఫాలో అవుతారు. ఏంటి అంటే ఆ రిచువల్ ఏంటంటే ఎవ్రీ సండే ఖచ్చితంగా చర్చ్ వెళ్తారు. చర్చ్ అంటే అక్కడ దేవుడు ఉండాల్సిన అవసరం లేదండి. నేను ఒకసారి వెళ్ళాను లైఫ్లో. నా ఫ్రెండ్ సుప్రియా బుస్సి అని, నా బీటెక్ ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళింది. అక్కడ ఏం లేదండి, జస్ట్ వాళ్ళు మంచి మాటలు చెప్తారు. కానీ యాజ్ హిందూస్ మనం ఏం చేస్తాము, మీలో ఎంతమంది భాగవతం చదువుతారు చెప్పండి. నాకు ఒక్కసారి కామెంట్స్లో పెట్టండి, నేను డైలీ చదువుతాను అని. మనలో ఎవరు చదవరండి భాగవతం. ఒకవేళ నన్ను అడుగుతారా నువ్వు చదువుతున్నావు ఫస్ట్ అని, అవును నేను చదువుతున్నాను. అది కూడా నేను చాలా రీసెంట్గా స్టార్ట్ చేశానండి. నేను లాస్ట్ 4 months బ్యాక్ నేను బృందావన్ వెళ్ళిన తర్వాత నేను ఇంతవరకు లైఫ్లో ఈ 35 years నేను ఏం మిస్ అయ్యాను అనేది అనుకున్నాను. సో భాగవతం అంటే ఇట్ డజంట్ మీన్ నువ్వు అన్నీ వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలనేది ఏమి ఉండదు భాగవతంలో. భాగవతం ఇస్ జస్ట్ లైక్ ప్రొటెక్టర్. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ బ్యాడ్ వరల్డ్ అంతే. అంటే బ్యాడ్ వరల్డ్ అంటే గుడ్ థింగ్స్ చెప్తుంది. దట్ ఈస్ వాట్ భాగవతం ఈజ్ ఆల్ అబౌట్. భాగవతం చెప్పదు దట్ యూ హ్యావ్ టు లీవ్ యువర్ లైఫ్, వెళ్ళిపోవాలి స్పిరిచువల్లోకి, ఇంకా కేదార్నాథ్ బద్రీనాథ్కి వెళ్ళిపోవాలని చెప్పదు భాగవతం. భాగవతం చేస్తూ అన్ని సంసారం చేసుకుంటూ థింక్ అబౌట్ గాడ్, థింక్ అబౌట్ గుడ్ థింగ్స్, డూ గుడ్ అని చెప్తుంది అంతే. దట్స్ ఆల్ భాగవతం. మాకు తెలుసు, మాకు ఎందుకు అని అంటే ఇంకా నేనేం చెప్పలేనండి. అలాంటి వాళ్ళకి ఇంకా మనం చెప్పలేము. సో అట్లీస్ట్ ట్రై సంథింగ్ ఆర్ అదర్ థింగ్ అనేది చెప్పడమే. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ 11:50 అయింది. మాకెలా తెలుస్తుందా అంటే రోడ్లు చూడండి నైట్ ఎంత అయిందో. ఎంటీ చూడండి. ఎవరైనా ఒక్క పిట్టైనా కనిపిస్తూ ఉందా మీకు? ఒక్క మనిషి అయినా కనిపిస్తూ ఉన్నారా? చూడండి ఎవ్వరు కనిపించట్లేదు. 7, 8 అయితే కనిపిస్తుంది. వెహికల్స్ అనేది తిరుగుతూ ఉంటాయి కదా, అంటే లేదు. సో నేను ఇక్కడైతే టైమర్ ఎక్కడ పెట్టలేను, నేను షార్ట్ పెట్టి మీకు టైమర్ చూపిలేను. సో ఇదండి. ప్లీజ్ ఏదో ఒకటి చదవండి, యూ విల్ ఫీల్ బెటర్. నేను చాలా వరస్ట్గా నేను ఓవర్ థింకర్ని. ఇప్పుడు ఓవర్ థింకింగ్ తగ్గించి ఒక మనిషి లోకానికి వచ్చా నేను. ఒక ఒక నథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే స్టేజ్కి ఇప్పుడు వచ్చా. నథింగ్ ఈజ్ పాసిబుల్ నుంచి నథింగ్ ఈజ్ ఏంటిది అది చెప్పు, వాట్ ఈస్ దట్?
నథింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకప్పుడు నేను నథింగ్ ఈజ్ పాసిబుల్ అని అనుకునేదాన్ని, కానీ అది వదిలేసి ఇది వచ్చాను. ఇట్ గివ్స్ యూ దట్ నీ మైండ్ సెట్ని మారుస్తుంది, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతుంది. సో మారండి, నా లెక్కనే నేను కూడా అలానే మూర్ఖుల్లాగా బిహేవ్ చేశాను. ఆ దేవుడు మనసులో ఉన్నాడు కదా, నాకెందుకు భాగవతం, నాకెందుకు గీత అని. లేదండి, చదవండి, మారుతారు ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు చూస్తేనే మీకు అది అర్థమవుతుంది ఏంటిదా ఏమిటి స్టోరీ అని. స్టార్టింగ్ మనమే చూసేసి ఆపేస్తే ఓకే ఫైన్. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ ఎవ్రీవన్, బాయ్. ఇంకా మేము ఇక్కడే ఇంకొక 20 minutes కూర్చొని 11కి అట్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా 11:10కి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా హ్యాపీగా పడుకుంటాము. సో వి డిడ్ సంథింగ్ గుడ్ టుడే అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది మాకు. బికాజ్ హ్యాపీగా టెంపుల్ ముందు కూర్చొని వి డిడ్ కొంచెం స్పిరిచువల్ టాక్స్ అయినాయి కాబట్టి ఫైన్, వీ అచీవ్డ్ సంథింగ్ ఫర్ టుడే అని అనిపిస్తుంది. ఓకే చలో, ఇంకా వెళ్తూనే ఉంటుంది వీడియో, బట్ ఎనీవే లెట్స్ బ్రేక్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.